ఆయనే మనకి కోటగా ఉన్నప్పుడు, శృంగంగా ఉన్నప్పుడు, కోటగా ఉన్నప్పుడు, మనకి సమస్తం ఆయన అయినప్పుడు, ఆయనలో మనం నివసిస్తున్నప్పుడు మనకి ఏంటంటే దిగులు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నేను చెప్పవలదలుచుకున్న మాట ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు సైలెంట్గా ఉంటాడు. మనం చేసిన ప్రార్థనలన్నీ ఆలకించడు ఆయన. మన ప్రార్థనలన్నీ ఆలకించేసి మన ప్రతిదానికి జవాబు చెప్పడు ఆయన. ఆయనకి ఇష్టమైన వాటిల్లో, ఆయనకి ఇష్టమైన టైంలో మన సహాయం చేస్తాడు అంతే. దేవుని మహిమ కలిగిన మనం చేసిన ప్రతి ప్రార్థన అయిపోవాలని లేదు, ఎమర్జెన్సీగా. అది ఆయన టైంలో, ఆయన ఇష్ట ప్రకారం ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి మనం ఒకసారి కలవర పడిపోతుంది. నాకు చక్కని పాట అంటే చాలా ఇష్టం. పాటగా అనుకున్నాం కానీ సమయం లేదు కాబట్టి. హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యతల్లో, పనుల్లో పడి మనం అలసిపోతున్నాం. చాలామంది అలసిపోయాం, మనందరం మనకున్న పనుల్లో అలసిపోయాం. దేవుని స్తోత్రం. కానీ విశ్రాంతి అయితే మాత్రం మనకు ప్రశాంతత ఎక్కడ ఉందంటే దేవుళ్ళలోనే ఉంది. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఎక్కడ నిద్ర రాదు కానీ చచ్చిపోతే నిద్రపోతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిందా. కాబట్టి ఒక మాట, చక్కని మాట. హల్లెలూయా. కాబట్టి ఒక్కోసారి దేవుడు చాలా సైలెంట్గా ఉంటాడు. ఆ సైలెంట్ ఎందుకు ఉంటుందంటే, మన జీవితంలో మనం చేసే ప్రార్థన, ఉపవాసం ఉండట్లేదా, మనం ప్రార్థన చేయట్లేదా, దేవుడు సన్నిధిలో నమ్మకంగా రావట్లేదా, మనం కానుకలు ఇవ్వట్లేదా, మన ప్రార్థన, మన సేవ తక్కువైపోయిందా. హల్లెలూయా. కొంతమంది వ్యాపారస్తులు ఇంటికాడ గొడవ జరుగుతుంటుందండి. వాళ్ళు గొడవ ఒక సపోజ్ ఒక చిన్న వ్యాపారంగా ఉన్నప్పుడు ఆ వ్యాపారస్తులు ఇంట్లో ఆ భార్యకి భర్తకి గొడవ అవుతుంటుంది. వీళ్ళప్పుడు ఎవడో వచ్చి అంటాడు, ఏంటి కేజీ పెసలు కట్టను అంటాడు. అంటే వీళ్ళిద్దరూ గొడవ ఆడుకుంటుంటారు, వాళ్ళు పెసలు కట్టేస్తుంటారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. ఈడ ఇంకోటి వచ్చి ఏమంటాడు, మేము ఏదన్నా ఒక కేజీ కందిపప్పు ఇమ్మంటాడు, ఒక కేజీ నూనె ఇమ్మంటాడు. వీళ్ళిద్దరు గొడవ ఆడుకుంటూ ఉంటారు, వ్యాపారం మాత్రం ఆగదు. హల్లెలూయా. అలాగే ఉండాలండి. మనం అన్ని పనులు మన పని మనం చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. మనం ఏ పని మానేయకూడదు. ఎంత బాధలు ఉన్నప్పటికీ కూడా మనం చక్కగా మన పని మనం ముందుకెళ్ళిపోవాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. చూడండి, వ్యాపారం చేసుకుంటే డబ్బులు వస్తున్నాయి. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అలాగే మన పనులు దిగులు పడిపోయి చింతలు పెట్టుకొని పనులు ఆపేసుకొని బాధపడతాం కూర్చోమని లేదు ఇక్కడ ఎక్కడ. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు నీ విషయంలో. హల్లెలూయా. దేవుడు ఎందుకు అంత మౌనంగా ఉన్నాడు, త్వరపడతలేదు దేవుడు నీ ప్రార్థన విషయంలో. ఎందుకు నువ్వు చేసిన ప్రార్థన చేసినట్టే ఉంటుంది, కార్యం జరగట్లేదంటే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. మొదటి ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు నడిపినప్పుడు ఇరుకుల్లోనే, ఇబ్బందుల్లోనే నడిపాడు. హల్లెలూయా. ఎందుకు వాళ్ళకి శ్రమ పెట్టాడు, ఎందుకు వాళ్ళకి శోధంలో పెట్టాడంటే, దేవుడు మన రొంగేట్టు బయటపడుతుంది. మొట్టమొదటి విషయం ఏంటంటే, జరిగేటప్పుడు మనం చూడండి, దేవుడు ప్లెంటీగా సమృద్ధిగా అన్ని ఆశీర్వాదాలు కొదువు లేకుండా ఇచ్చేటప్పుడు మా బాస్ చాలా గొప్పవాడు అని చెప్తాం. హల్లెలూయా. సూపర్ మా బాస్ అంటాం, మనం ఎంతో గొప్ప అని చెప్తాం మనం. అదే కొన్నిసార్లు మనం కూడా అంతే, మన పక్కింటి వాళ్ళు మనకి రోజు అడగకుండా కూరలు ఇచ్చేస్తున్నారు అనుకోండి, ఎంత మంచిదో ఆంటీ గారు అంటాం. హల్లెలూయా. నిజంగా ఇలాంటి ఆంటీ గారు ఉండబట్టే మేము ఇలా ఉన్నామంటాం. కానీ ఒక రోజు కానీ ఇవ్వడం మానేసింది అనుకోండి, ఏమంటారండి, ఆ మొదటిష్టపతి ఈ రోజు ఇవ్వలేదని. దేవుని మహిమ కలిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి మనం కూడా అంతే సనుగుతున్నాం, గొలుగుతున్నాం దేవుడి మీద. ఒక్కరోజు దేవుడు మౌనంగా ఉంటే, ఒక్కరోజు ఒక్క క్షణమైనా సరే దేవుడు మనల్ని ఆయన కనికరించకపోతే మనం ఏమైపోతాం. దేవుడు కూడా అంటే, నా అవసరం ఉందా లేదా అని, ఇటు నా అవసరం ఉందా లేదా అని చెప్పి కూడా మౌనంగా ఉంటాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. మనం కూడా అవసరం లేదంటే ప్రవర్తిస్తుంటాం దేవుడు. చూడండి, నిజంగానే మనకి ఒక భయంకరమైన కష్టం వచ్చినప్పుడు తెల్లవారుజామున లేచి 3 గంటలు లేచి 4 గంటలు లేచి 2 గంటలు లేచి కూడా ప్రార్థన చేస్తాం.
అవసరం తీరిపోయిన తర్వాత ఆ టైంకి లేపుతాం మనం జమీందారులకు 7 గంటలు లేచి అప్పుడు చేస్తాం ప్రార్థన, 8 గంటలు చేస్తాం ప్రార్థన, 7 గంటలు లేచి 8 గంటలు చేస్తాం ప్రార్థన. నేను ఒక హాస్పిటల్లో ఒకటి గమనించాను. ఒక హాస్పిటల్లో ఏం గమనించానంటే 300, 400, 500 పెట్టి మన కార్డు కొనుక్కొని లైన్లో నిలబెడతాం. అప్పుడు మన 47, 46 వస్తుంది నెంబరు. అప్పుడు వరకు మనం ఎదురు చూడవలసిందే. అందరూ ఎదురు చూస్తున్నప్పుడు ఒకడు ఎవడో ఎమర్జెన్సీ కూడా వస్తాడు. అలా మనకు 3, 4 అయిపోతుంది. పొద్దున్న 6 గంటలకు వెళ్ళిన వాళ్ళు 3, 4 అయిపోయేటప్పటికి ఒక ఎమర్జెన్సీ వయసు వస్తుంది. డాక్టర్ గారు, నర్సులు అందరూ ఆడ జరిగిపోతారు. హల్లెలూయా. వీళ్ళందరినీ వదిలేసి ఎక్కడ పోతారండి? ఆ ఆక్సిజన్ పెట్టకపోతే చచ్చిపోతాను అన్న వాడి దగ్గర వెళ్ళిపోతారు. హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏంటంటే మన ప్రార్థన కూడా అంత తీవ్రత ఉంటుంది. చేసినా చేయకపోయినా పర్లేదులే, జరిగినా జరగకపోయినా పర్లేదే, ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదులే అన్నట్టు మనం చేస్తున్నాం. కాబట్టి మన ప్రార్థన కూడా దేవుడు కూడా ధీమాగా చేద్దాం లేకున్నాడు. ఎంతసేపు అన్నా కూర్చుంటాడు. ఇటు కోరుకుంది అన్నవాడికి ఏం చేస్తాడు? హల్లెలూయా. అదే మనం కూడా కొంచెం తీవ్రత, మన బాధలో తీవ్రత కనపడలేదు. కొన్ని తీవ్రత ఎక్కువ కన్నీళ్ళు వస్తాయి, ఆగని కన్నీళ్ళు వస్తాయి. అన్నకి కన్నీళ్ళు వచ్చాయి. ఉపవాసంతో వెళ్ళింది. హల్లెలూయా. ఎస్తేరు ఉపవాసంతో వెళ్ళింది. ఆ కష్టాన్ని బట్టి, ఆ శ్రమను బట్టి కూడా మనం ప్రార్థన చేస్తాం. ఆ తీవ్రతను బట్టి ఆ ఎదుట జవాబు కూడా వస్తుంది. కానీ మనం ప్రార్థనలు ఎలాగైపోయింది? ఇప్పుడు మన ప్రార్థనలు కూడా తీవ్రత తక్కువైపోయింది. ఈ సమస్య బాధపడుతున్నాం కానీ తీవ్రతలో, ప్రార్థనలో తీవ్రత పెంచట్లేదు. హల్లెలూయా. సమయం మొదటి జామున నాకు మొరపెట్టి నీకు సహాయం చేస్తానంటే మనం అప్పుడు చేయం కదా. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మంది తప్పు ఉంది, మనం కూడా చదువుతున్నాం, దేవుడి మీద గనుగుతున్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు సైలెంట్గా ఉన్నాడు. కాబట్టి ఒక మాట. రెండో మాట ఏంటంటే ఆలస్యంగా దొరికింది ఆశీర్వాదకరం. దేవుడు కొన్ని ప్రార్థనలో మనం ఎంత అరిసి గీ పెట్టినా సరే ఎందుకని ఆలస్యంగా దొరికింది ఆశీర్వాదకరం. త్వరితంగా దొరికింది మనకు అది ఆశీర్వాదం కాదు. దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మనకు సమయం ఇస్తాడు. హల్లెలూయా. 4 రోజులు అయింది. మరియమ్మ అక్కడ, మరి అక్క మార్తా ఏడుస్తున్నారు. 4 రోజులు అయింది. ఎవరు చనిపోయి? లాజరు చనిపోయి. యేసుప్రభు వారు ప్రాణాలు ఇచ్చేవాడు తీసేవాడు తెలదా? చనిపోవడం తెలదా? కుళ్ళిపోతాడని తెలదా? హల్లెలూయా. కాబట్టి ఒక చిన్న మాట చెప్పాలి. హల్లెలూయా. ఏలియా ప్రవక్తగా గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడు. హల్లెలూయా. ఒకరోజు శిష్యులందరూ వాళ్ళకి గృహాలు కట్టుకోవడానికి, ఒక పందిలాగా వేసుకోవడానికి వాళ్ళకి కర్రలకు వెళ్ళారంట, కర్రలు కొట్టడానికి వెళ్ళారంట. నది పక్కన చెట్లు కొడుతున్నారు, కలప కొడుతుంటే ఒక ఆయన అంటండి గొడ్డలే కొడుతున్నప్పుడు నది ప్రవహించే నదిలో పడిపోయిందంట. ఆయన అంటండి బయటకు వచ్చి ఏడుస్తున్నారంట. అయ్యో దాన్ని ఎరువు తెచ్చుకున్నాను, తిరిగి చెల్లించడానికి నా దగ్గర ఏమీ లేదే, నాకు అవమానం వద్దే, సిగ్గు వస్తుంది, బాధ వస్తుంది అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నదిలో పడిపోయింది, గొడ్డలే మునిగిపోయింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చింతపడుతున్నాడు, ఇతను కలవరపడుతున్నాడు. అయ్యా నేను మళ్ళీ దాన్ని తిరిగి ఇవ్వలేక కదా, నేను కొనుక్కోలేక కదా నేను తెచ్చుకున్నాను, ఇరువు తెచ్చుకోవడానికి పడిపోయింది, నేను ఏం చెప్పాలి సమాధానం, నేను ఎలాగ ఇవ్వాలని చెప్పేసి అతను చింతపడుతుంటే కన్నీళ్ళు కాల్చేస్తున్నాడు అంట. హల్లెలూయా. ఎంత యథార్థమైన మనస్సాక్షి చూడండి. హల్లెలూయా. కొంతమంది అయితే పానలే ఇప్పుడు కొనిచ్చేద్దాం అన్న టైప్లో ఉంటారు. ఆయన అలాగే లేదంటే చాలా చింతతో పడుతున్నాడు. అతను ఉన్న పేదరికాన్ని బట్టి, అతనికి ఉన్నటువంటి మంచి మంచి మనస్సాక్షిని బట్టి అలా బాధపడుతుంటే ఏలియా గారు వచ్చారంట. ఏరా జాగ్రత్తగా ఉండాలి కదా, పడేసుకున్నాం అనలేదంటండి. మనం అయితే ఏదైనా ఎవరైనా పోగొట్టుకున్నారంటే వెంటనే జాగ్రత్త చెప్తాం, ఇలాంటి ఎన్ని చెప్తుంటాం. అలాంటివి ఏమి చెప్పకుండా ఒక కొమ్మ తీసి, ఆ ప్రవహించే నీటిలో ఇనుము వద్దండి, బయటికి కొమ్మ తీసి అందులో పారేస్తే కొమ్మ అంటే ఆ యొక్క గొడ్డలు అంటే నీటిలో ఇనుము తేలిందంట. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైన ఏదైనా ఉందండి. నీటిలో ఇనుము తేలిందంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. కాబట్టి భక్తులకు వచ్చిన చిన్నదే కానీ పెద్దదే కానీ, హల్లెలూయా, సమస్యలు ఏ చిన్నదైనా పెద్దదైనా దేవుడి దృష్టిలోనే ఆయన ఎరిగైన వాడు, ఎరిగే ఉంటాడంట. హల్లెలూయా. మనం ఎరగలేదో అనుకుంటాం. గొడ్డల విషయంలో కూడా దేవుడు అంత పట్టించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనకు వచ్చిన నష్టం విషయంలో దేవుడు పట్టించుకోడా? హల్లెలూయా. మనకు వచ్చిన నిందల విషయంలో దేవుడు పట్టించుకోడా? దేవుని మహిమ కలిగిన. కాబట్టి దయచేసి ఇనుము తేలిపోయింది,
దేవుని మహిమ కలిగిన దేవుడు ఎన్ని ఆశ్చర్యకాలు చేయగలరు. పారే నీటిలో ఇనుము తేలిపోయిందంట. హల్లెలూయా. కాబట్టి మనకి అంత మంచి జవాబులు ఇవ్వగలరు దేవుడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ గ్రంథంలో నేను 18వ కీర్తనలో చెప్పుకున్నట్టుగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు అక్కడ వచ్చిన చూస్తే ఇందాక నేను చదవలేదు కాబట్టి మీరు 12వ వచనం ఒకసారి చదవండి. 12వ వచనంలో ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయాను. యెహోవా ఆకాశమందు గర్జన చేశాను. సర్వోన్నతుడు తన ఉరుముతో పుట్టించాను. దేవుని స్తోత్రం అండి. హల్లెలూయా. ఒకసారి 21వ వచనం నుంచి చదవండి. ముగించేసుకుందాం. 21 నుంచి చదివితే యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. యెహోవా మార్గములను నేను అనుసరిస్తూ ఉన్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచివాడును కాను. ఆయన న్యాయ విధులన్నిటిని కూడా నేను లక్ష్య పెడుతున్నాను. ఆయన కట్టడలను నేను త్రోసివేసేవాడిని కాదు. దోషక్రియలు చేయనొల్లకుంటేనే ఆయన దృష్టికి నేను యథార్థవంతుడినైతిని. కావున యెహోవా నా నిర్దోషత్వాన్ని బట్టి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. దయగల వారి ఎడల దేవుడు దయ చూపిస్తాడు. యథార్థవంతుడి ఎడల దేవుడు యథార్థవంతుడిగా ఉంటాడు. సద్భావం గల వారి ఎడల సద్భావం చూపుతాడు. మూర్ఖుల ఎడల ఎక్కడం చూపుతాడు. గర్విష్ఠులను శ్రమపడి వారిని నీవు రక్షించదువు. గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేస్తావు. నా దేవ ఎదిగించేవాడు నీవే. నా దేవుడు యెహోవా చీకటి నాకు వెలుగా. ఆమేన్. హల్లెలూయా. చూసారండి, అంత దయ లేకుండా ఉంటాము. కుక్క పిల్లకి ఎట్టే దాంట్లో కానీ, మనిషికి ఎట్టే దాంట్లో కానీ ఇన్ని చేసుకుంటే మనం తిని తృప్తిపడిన తర్వాత ఎవరికి ఎట్టపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనమే ఒకవేళ దిగకపోతే ఏలు పెట్టుకొని తోసేసుకుంటాం తప్ప దేనికి పెట్టబోద్దేది. మనం దయగల వారి వల్ల దయ చూపిస్తారంట దేవుడు. దయగల వారి వల్ల దయ చూపి మనకు దయ్యేది ఎందుకు ఎలా జరిగిందంటే మనకు దయ లేదు. సద్భావం గల వారి వల్ల సద్భావం చూపిస్తారంట దేవుడు. సద్భావం ఉండాలి కదా, మనకి అందరి మీద మంచి భావం ఉండాలి కదా. మనమే నిందలేస్తున్నాం, మనమే క్షమించలేకపోతున్నాం. సద్భావం ఏది? దేవుడు నీ ఎడల సద్భావం చూపించడానికి. హల్లెలూయా. గర్విష్ఠుల ఎడలు వికటం చూపుతారు. ఏంటంటే అణిచివేస్తాడు. గర్విష్ఠులు మూర్ఖుల ఎడలు వికటం. దేవుడు చెప్పింది. ఇప్పుడు దొంగ ఉన్నాడు, దేవుడు చెప్పాడు, ఎత్తుకొచ్చాడు, అరే మారడా అన్నాడు. వాడు అబద్ధాలు మారలేదు, దొంగ పనులు మారలేదు, చెడ్డ పనులు మారలేదు. పోలీసులు ఇప్పుడు ప్యాకెట్ ఆడి ఓడితే కూర్చున్నాడు అని పోలీసులు తీసుకెళ్ళిపోయాడు. నువ్వు ప్రార్థన చేసి తండ్రి నన్ను ఇడిపించి చేయలేంటే నువ్వు మూర్ఖుడివి, నువ్వు విన్నావేటి? దేవుడి మాట నువ్వు వింటే దేవుడు నీ మాట ఆలకిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుని మనమే దేవుడి మాట వినట్లేదు. ప్రార్థన చేయమంటే చేయలేము. దేవత లేదు మన ప్రార్థనలో. హల్లెలూయా. ఎందుకు చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద అయిపోతాయి మన మీదకి. గోరుగా పోయి కూడా పండుగ అయిపోతున్నాయి. ఎందుకు అయిపోతున్నాయి అంటారు? మన ప్రార్థనలో తీవ్రత లేదు. దేవుడిని అడిగే విషయంలో మనం దేవుడిని అడిగే విషయంలో మనం ఎలా ఉంటున్నామండి? మన యొక్క తీవ్రత పెంచట్లేదు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. కాబట్టి మూడో విషయం ఒక మాట ఏంటంటే, దేవుడు కార్యం చెయ్యకపోయాడు అనుకోండి, ప్రార్థన చేసినా చెయ్యకపోయాడు అనుకోండి, ప్రార్థన చేసినా సరే దేవుడు కార్యం చేయలేదు, లేట్ చేశాడు అనుకోండి, నేను ఎందుకు చెయ్యాలి అని మళ్ళీ మనం భక్తిలోంచి బయటకు వచ్చేకూడదు. ఇంకా యథార్థ హృదయాల యథార్థంగా ఉంటుండాలి. దేవుడు చక్కని కార్యాలు చేసేటప్పుడు లేట్ చేస్తాడు. నేను ఎప్పుడు అంటుంటాను, పాక కట్టడానికి నీకు ఒక రోజు పడుతుంది, దేవుడు బిల్డింగ్ కట్టేయడానికి సంవత్సరం పడుతుంది అంటాను. లేదు, నీకు పాక కావాలంటే బిగ్గ చేసేంత చేసేసుకో పడవలు. ఆ తర్వాత నువ్వు పల్లెలు గట్ట పెట్టుకోవాలి. కింద వర్షం వచ్చేస్తుంటే సంవత్సరానికి ఒకసారి నేర్చుకోవాలి. బిల్డింగ్ ఇచ్చేటప్పుడు లేట్ అవుతుంది. కాబట్టి నువ్వు భక్తిపరుడు కాదని కాదు, కొన్నిసార్లు దేవుడు లేట్ చేస్తాడు. ఎందుకంటే నీ ప్రార్థన సరైనది కాదనుకోకు, ఈ దేవుడు సరైనడు కాదనుకోకు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆలస్యంగా చేసేది ఏదైనా సరే అది అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. మనం ఇంకా ప్రార్థనలో బలపడాలి, దేవుళ్ళో
మనం ఇంకా బలపడాలి. బాగానే ఉన్నాం అనుకుంటున్నాం, ఒక వారం 2 రోజులు బాగానే ఉంటున్నాం, మళ్ళీ 3వ రోజుకి జారిపోతున్నాం, యథార్థత పోతున్నాం. దేవుడు చేసినా చేయకపోయినా నమ్మకంగా ఉండాలి, సనక్కుంటా కొనక్కుంటా స్థిరంగా ఉండాలి. భక్తిలో క్రియల్లో మనం స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడి భక్తి విషయంలో మనం ఏం కాంప్రమైజ్ అవ్వకూడదు. ఆయన ఏం చేసినా సరే రామగారే మనం చక్కని ప్రార్థిస్తున్నారు, ప్రభు ఏదైనా నీ చిత్తమే ప్రభు, దేవుని మహిమ కలిగిన కాదు, బతికినా చచ్చినా నీ ఇష్టం, చెప్పిన నీ ఇష్టం, నీకు లోబడి ఉన్నాం ప్రభు. నువ్వైతే దేవుడు కూడానండి మనకు ఏడు చేస్తాడు, కానీ వెనక్కి తిరిగి ఆయన బాధపడిపోతుంటాడు. మనకి ఎన్ని చూపించడు ఆయన, ఒకవేళ చూపించినట్టు కొంతసేపు ఉన్నా నువ్వు పడే దుఃఖంలో ఆయన కూడా సాయం చేస్తాడు. హల్లెలూయా. ఆయన అంత కృపగల దేవుడు. నేను ఒంటరిగా వదిలేదు చాలాసార్లు అనిపిస్తుంది, అన్నిట్లోనే ఒంటరినేనా, నా బతుకంతా ఒంటరితనమేనా, నాకు ఎవరో సాయం చేసేవారు లేరా, ఇంత సమయం వచ్చింది, ఇంత కాలం వచ్చింది, కనీసం నా బిడ్డలు కూడా నా మాట వినట్లేదా అన్న పరిస్థితి అనిపిస్తుంది. హల్లెలూయా. కానీ దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడు. హల్లెలూయా. మనం ఎప్పుడు ఒంటరిం కాదు. దేవుడి సాయం మనకే, మనుషులు చేసే సాయం కంట దేవుడి సాయం చేస్తే గొప్పది. నువ్వు వెళ్ళేటప్పుడు అన్నీ రెడీగా ఉంటాయి. మనుషులు సాయం ఏం చేస్తుంది, ఏం చేయదు. నువ్వు మనుషులు సాయం అడుగుతాం, కానీ మనుషులు సాయం కోరుకుంటావు, వేస్ట్. దేవుడి సాయం కోరుకుంటే తుదమట్టికి నిన్ను ఉదిము వచ్చే వరకు ఎత్తుకుంటాడు. హల్లెలూయా. మనుషులు సగంలో దింపేసిపోతారు, ఒక్కదొక్కడిని పోతారు, ఎత్తినట్టండి. హల్లెలూయా. అదే దేవుడి సాయం కోరుకున్నాం అనుకో, నీకు అడ్డే లేదు, ఎవరు వచ్చినా రాకుండా ముందుకు వెళ్ళిపోతావు. దేవుని మహిమ కలిగిందా. ఆ పని దేవుడు జయకరంగా జరిగేస్తాడు. వీడొచ్చినా వేస్ట్, వీడొచ్చినా పని అయిపోతుంది. కానీ దేవుడు సాయం తీసుకెళ్ళావా, యేసు నువ్వు నాతో రా ప్రభువాన్ని, నువ్వు ఆయన తోడు తీసుకెళ్ళావా, ఆయన మీద ఆధారపడ్డావా, దేవుడు ఘనమైన కార్యం చేస్తాడు. దేవుని మహిమ కలిగింది. అప్పుడు దేవుడు తోడు ఉన్నప్పుడు కొన్నిసార్లు మనుషులు మనతో రాదు. దేవుడు అది గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుడు మనం ప్రేమించినప్పుడు మనుషుల ప్రేమ కూడా మనకు దొరకదు. దేవుడి ప్రేమ కంటే విలువైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందండి. ఆయన ప్రేమ చావలేంటండి. ఆయన నీ గొర్రెనైనా నీకు జీవం ఇవ్వడానికి ఆయన ప్రాణం ఇచ్చిన ప్రేమతో ఉన్నాడు. మనుషుల ప్రేమ ఎందుకండి. హల్లెలూయా. ఒకవేళ మనం చాలాసార్లు ఒకవేళ అంతా వదిలేసిపోయి ఎవరైనా తిరిగి మనం పట్టుకుంటే మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఈ ప్రేమ మనకి 70%, 100% ఉన్న ప్రేమ వదిలేస్తామేమో. నన్ను నేను పరిశీలించుకుంటాను. ఎవరినో అనాథని మాటలు అన్నాను నేను. ఎందుకంటే టాప్ 2 పాఠం యేసు ప్రభు కృప ఆవరించింది. హల్లెలూయా. ఆదరించింది, కన్నీళ్ళు తుడిచింది. ఇంకో చిన్న మాట చెప్పాలి. హల్లెలూయా. చాలాసార్లు మనం చేసే తప్పు ఏంటంటే బంగారం ప్లేట్తో బంగారం స్పూన్ ఎటు తినేటప్పుడు అందులో కూరలు ఉప్పు తగ్గితే ఎందుకు ప్రభు నాకు ఉప్పు తగ్గించే ఉంటాం. దేవుని మహిమ కలిగింది. దేవుడు తీసుకెళ్ళి ఒక విలువైన స్థలంలో పెట్టినప్పుడు ఒకప్పుడు ఇల్లు లేదు, ఒకప్పుడు కూడు లేదు, ఒకప్పుడు గుడ్డ లేదు, ఒకప్పుడు ఆధారం లేదు, స్థిరత లేనప్పుడు దేవుడిని మనల్ని ఎన్నుకున్నాడు. దేవుడు ఇన్ని మేలు చేసి ఒక ఆ స్టేజ్లో నిలబెట్టినప్పుడు ఇంకా మా నాన్న అంటారు చాలాసార్లు, పాసిమాట ఆడికంటారు మేమ్ నన్ను కూడా. హల్లెలూయా. పాసిమాటలు కాదు ఇవన్నీ. హల్లెలూయా. ఇంకా ఏదో తక్కువ వచ్చినట్టు, అసలు ఏమి లేనప్పుడు బాగానే ఉన్నాం కదా. నిజంగా కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, గుడ్డోళ్ళు కూడా దేవుని బాగా ఆరాధిస్తున్నారు. ఇవాళ అన్నీ ఉండి మనం ఆయన్ని చదువుతున్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుతాను. హల్లెలూయా. ఏ లోపం ఉండకూడదు. మన దేవుడు చేసే స్తుతుల్లో కానీ చేసే భక్తిలో కానీ కార్యాలు జరగకపోయినా, స్థిరపడపోయినా, కొన్ని కొరతలు వచ్చినా, కొన్ని ప్రార్థనలు దేవుడు అంగీకరించకపోయినా, త్వరగా చేయకపోయినా, భక్తిలో ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యే పని లేదు. దేవుడికి చేయవలసిందే, ఘనత ఇవ్వాల్సింది, అంత ఇచ్చేత్తమే. దేవుని మహిమ కలిగింది.